అధికార పార్టీతో కుమ్మక్కైన ప్రతిపక్షం ఆడుతున్న అబద్దాలు ఇంతటి దారుణమైన రాజకీయాలు గాని తన జీవితంలో ఎప్పుడు చూడలేదని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొండా సురేఖ ధ్వజమెత్తారు. ఒక మనిషిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ టీడీపీలు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలు చూడాల్సి రావడం రాష్ట ప్రజల దురదృష్టమన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో గెలవలేమని దొంగ దెబ్బలు తీయడానికి రెండు పార్టీలు చేయని ప్రయత్నాలేమని అందుకు సంబంధించి ఓ పత్రికా ప్రకటనను సురేఖ విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ టీడీపీలు జగన్మోహన్ రెడ్డిపై కోర్టులో పిల్వేస్తే అందులో ఆయన్ని 52వ ప్రతివాదిగా పేర్కొన్నారు. 1 నుంచి 15 వరకు ప్రభుత్వ విభాగాలే ప్రతివాదులుగా ఉన్నాయి. దీనిపై కోర్టు సమన్లు జారీ చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంలోనే కుట్ర కనిపిస్తోందని సురేఖ ఆరోపించారు. జీవోలన్నీ సరైనవేనని చెప్పాల్సి వస్తుందని ప్రభుత్వం కౌంటర్ వేయలేదు. మహానేత వైఎస్ మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నల్ల కాలువ దగ్గర ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని ఓదార్పు యాత్ర కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. ఆ తరువాతి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నెల రోజుల్లోనే ఆదాయ పన్ను శాఖ ద్వారా నోటీసులు జారీ చేయించారు. రెండు పార్టీలు కుమ్మక్కై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కాలం 2004 నుంచి 2009. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ పదవిలోనే కాదు, అసలు రాజకీయాల్లోనే లేడు. 2009లో ఎంపీగా పోటీ చేయడానికి ముందు ఏ ఒక్క మంత్రికి, అధికారికి జగన్ ఫోన్ చేయలేదు. ఏనాడు సెక్రటేరియట్లో కాలు కూడా పెట్టలేదు. అసలైన హైదరాబాద్ లోనే లేరు, బెంగళూరులో నివాసముంటున్నారు. జగన్మోహన్ రెడ్డిపై కేసులు వేయడమే కాకుండా సీబీఐ ద్వారా ఘోరమైన ఆరోపణలు చేయిస్తున్నారు. ఏ వ్యక్తికైనా 3 నెలల తర్వాత బెయిల్ ఇవ్వాలని చట్టం చెబుతున్నా సాక్షులను ప్రభావితం చేస్తాడన్న దొంగ సాకుతో జగన్ను ఏడాదికి పైగా జైల్లో పెట్టారు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కోర్టు కేసులంటూ జగన్ను రకరకాలుగా క్షోభ పెడుతున్నారు. ఇంతకు ఆయన చేసిన తప్పేంటి? ఇచ్చిన మాట కోసం నిజాయితీగా నిలబడ్డమా? అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నేతలు నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతున్నారు. మద్యం, నీలి చిత్రాలని దిగజారుడు మాటలెన్నో మాట్లాడారు. నేను సవాల్ విసురుతున్నా, మా నాయకుడు ఈ రోజే కాదు, ఏ రోజు మద్యం ముట్టలేదు. రండి, రక్త పరీక్షలు చేయిద్దాం. ఆయన ఏ రోజైనా మద్యం ముట్టాడని తెలిస్తే మా నాయకుడితో సహా రాజకీయాల్లోంచి వైదొలుగుతాం. మరి మీవి అబద్దాలని రుజువైతే మీ పార్టీని మూసేసి విజయమ్మ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతారా? స్థాయి, వయసుకు తగ్గట్టు మాటలుండాలి. మీ మాటలు విని పిల్లలు కూడా అసహించుకుంటున్నారు. 294 అసెంబ్లీ సభ్యులున్న రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగాలంటే 148 మంది ఎమ్మెల్యేల మద్దతుండాలి. కానీ కాంగ్రెస్ కున్న బలం 146 మాత్రమే. మరి మైనార్టీలో ఉన్న ఈ ప్రభుత్వం కొనసాగుతుందంటే చంద్రబాబు నాయుడు చలవే కాదా? ఇలాంటి రాజకీయాలను చూడాల్సి రావడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. జగన్ బయటకు వస్తారు. ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు కనపడే సువర్ణ పాలనను, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకువస్తారు. ఇట్లు కొండా సురేఖ, వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి.